హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే దేవరా దేవరా దేవరా. ప్రస్తుతం ఏ సినీ లవర్ను కదిలించినా ఇదే పేరు చెబుతున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటించారు. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేస్తుండగా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు మేకర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై తిరుగులేని బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. సెప్టెంబర్ 27న దేవరా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇక సినిమా రిలీజ్ కావడం బాక్సాఫీస్ను బద్దలు కొట్టడమే మిగిలిపోయింది. దేవరా రిలీజ్ కంటే ముందు అనేక రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా మరో ఆల్ టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది దేవరా. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు లాంటి రికార్డులను సైతం దేవరా గల్లంతు చేసేసింది. మరి ఆ రికార్డులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దేవరా మ్యానియానే కనిపిస్తుంది. టికెట్స్ కోసం రికమెండేషన్లు, బెనిఫిట్ షోల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే ఎప్పుడూ లేని విధంగా ఎవరిని చూసినా దేవరా గురించే డిస్కషన్లు కూడా పెట్టుకుంటున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న దేవరకు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రీమియర్స్ వేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, సీడెడ్లో అయితే ఈ వేడి కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇక ప్రతి స్టార్కి అడ్డాగా భావించే థియేటర్స్ హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో రికార్డు కొడితే ఫ్యాన్స్కు వచ్చే కిక్కే వేరప్ప. ఇప్పటి వరకు ఇక్కడ తొలి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా కల్కి నిలిచింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో తొలి రోజు కల్కి మూవీ 87 లక్షలు సాధించగా ఆ తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం 82 లక్షలు, RRR 75.87 లక్షలుగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కాగా ఇప్పుడు దేవరా ట్రెండ్స్ చూస్తే ఈ 3 రికార్డులను బద్దలు కొట్టేలా ఉంది. దేవరను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని అన్ని థియేటర్లలో 7 షోలను ప్రదర్శించనున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న 7 థియేటర్స్లో తొలి రోజు ఏకంగా 46 షోస్ పడనున్నాయి. ఇందుకు సంబంధించి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించగా క్షణాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ఈ షోల గ్రాస్ అటు ఇటుగా 1.25 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్ కలెక్షన్స్ డే 1లోనే సాధించడం అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రలోనే మొదటిసారి అనే చెప్పాలి. మరి ఈ కలెక్షన్ల లెక్కతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రభాస్, మహేష్ బాబుల పేరిట ఉన్న రికార్డులు సైతం గల్లంతయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఫస్ట్ డే ₹1,00,00,000 కలెక్షన్ సాధించిన తొలి హీరోగా తారక్ నిలవబోతున్నాడు. మొత్తంగా రిలీజ్కి ముందే దేవరా రికార్డు వేటను కొనసాగిస్తున్నాడు. మరి ముందు ముందు దేవరా మరిన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.